ఓం శ్రీ గురుభ్యో నమః. దేవీ ఉపాసకుడు ఒక ఆయన అపార మంత్రసిద్ధులను పొంది కొన్ని రోజుల పాటు మహాస్వామి వారితో బస చేశాడు. మహాస్వామివారు కొన్నిసార్లు మేనాలో పడుకునేవారు. ఒకరోజు ఈ ఉపాసకుడు మహాస్వామివారు మేనాలో పడుకుని ఉండగా తాను దాని క్రింద పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో మేనా తలుపు తెరుచుకుంది. భక్తులు, ఆశ్రమ సిబ్బంది గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ఉపాసకుడు మేనా తలుపు తెరుచుకుంటూ ఉండగా ఆ చప్పుడుకు మెలకువ వచ్చింది. మేనాలోకి తొంగి చూశాడు. అంతే, అతని ఒళ్ళు పులకరించిపోయింది. అక్కడ అతనికి కనిపించింది ఎవరో తెలుసా? సర్వలంకార భూషిత అయిన ఒక స్త్రీ. ఇది కళా నిజమా అని ఆ ఉపాసకుడు దిగ్భ్రమ చెందాడు. ఒక క్షణం భయపడ్డాడు. తక్షణం మేనా తలుపు మూసుకుంది. కొద్ది క్షణాలు ఏదో భ్రమలో ఉన్నట్లున్న ఉపాసకుడు మరలా పడుకున్నాడు. మేనా తలుపు మరలా తెరుచుకుంది. ఉపాసకుడు తొంగి చూశాడు. గతంలో కనబడిన దృశ్యం మళ్లీ కనిపించింది. భయంతో ఆ ప్రదేశం వదిలి మరో చోటికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారింది. తాను చూసిన దృశ్యాన్ని గురించి ఎవరికీ చెప్పలేక భయపడి ఊరు వదిలి పారిపోయాడు. జయ జయ శంకర, హర హర శంకర.